ఇప్పటికిప్పుడు వీడియో తీసే ఉద్దేశం లేదని కొంతమంది కావాలని చేయిస్తూ ఉంటారు వాళ్ళని తిట్టించడానికి. తల్లి మాట ఆవిడ్ని. మీరు బంగారం గురించి ఇవాళ ఏదో వీడియో చేశారు, ఎప్పుడు తల్లి మాట గురించి ఏడుస్తారు ఆవిడ మీద పడి అని చెప్పి పెద్ద కామెంట్ పెట్టింది. అసలు ఆవిడ గురించి ఏడవడానికి అసలు ఆవిడెవరు, నేనెవరు, ఆవిడకి నాకు శత్రుత్వం ఏంటి? నిన్న కూడా ఏదో సిల్వర్ కొనుక్కోండి, నేను అప్పుడు కొనుక్కుంటే ఎంత పెరిగిపోయింది, స్టోర్ చేసుకోవాలి అని పెట్టింది. తెల్లారేసరికి ఢమాల్మని పడిపోయింది సిల్వరు. ఆవిడ మాట విని నిన్నటి వెళ్ళిపోయి గబా అమ్మలక్కలందరూ బ్యాంకులో డబ్బులు డ్రా చేసో లేకపోతే బంగారం తాకట్టు పెట్టో ఆవిడ చెప్పింది కదా సిల్వర్ కొనేశారనుకోండి, ఏమయ్యేది? దెబ్బకి 1,50,000 2 లక్షలు లాస్ అయ్యి ఇంట్లో కూర్చోవలసి వచ్చేది. అందుకని ఎవరికి తోచింది వాళ్ళు కొనుక్కుంటారు. కొనుక్కున్నది శుభ్రంగా లాకర్లో పెట్టి దాచుకోండి. అర్థమైందా? నువ్వు ఆవిడ ఇద్దరు కలిసి దాచుకోమ్మా. అతిగా ఏది చేయమాకండి. ఎవరు పడితే వాళ్ళు బయటకు వచ్చేసి అది కొనుక్కో ఇది కొనుక్కో అని ప్రజలు లక్షల్లో లాస్ అయితే నువ్వేమైనా తెచ్చేస్తావా మీ అమ్మ కోసం? ఎంతోమంది అమ్మ మాట విని బోల్డ్ మంది స్కీములు కట్టారు. మరి ఆ డబ్బులు తెచ్చు. ఆవిడ కడపలో ఉంటారు, వాళ్ళ హస్బెండ్ దుబాయ్లో ఉద్యోగం చేస్తాడు, 2 పిల్లల్ని పెట్టుకుని చాలా ఇబ్బంది పడుతుంది ఆవిడ డబ్బులు పోయి. ఆవిడ డబ్బులు తెచ్చిచ్చిన వాళ్ళు ఎవరు లేరు తల్లి మాట ఛానల్ విని. అర్థమవుతుందా? అందుకని కొంచెం తగ్గించుకో, బాగుంటుంది. అంతేగాని సిల్వర్ కొను అని నేను చెప్పింది వచ్చి ఇవాళ పడిపోయింది. ఆ పడిపోయిన 1,00,000 రూపాయలు 2 లక్షలు ఇవిడేమైనా తెచ్చిచ్చేస్తుందా? ఆలోచించండి.